వెల్కమ్ ఫ్రెండ్స్, ఇది మన జాగ్రఫీ బుక్. అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూసినటువంటి జాగ్రఫీ బుక్. ఇది స్పెసిమెన్ కాపీ అండి. అంటే బుక్ ప్రింటింగ్ ఇచ్చిన తర్వాత ప్రింటింగ్ నుంచి మనకు ఒక స్పెసిమెన్ కాపీ, ఒక శాంపిల్ కాపీ వస్తుంది. ఇది దానికి సంబంధించినటువంటి కాపీ అన్నట్టు. ఇది యాక్చువల్గా ఇది వాళ్ళు ఇచ్చేటువంటి ఒక జిరాక్స్ కాపీ అన్నట్టు. ఓకేనా, ప్రింటింగ్ ఇంతకంటే బాగా వస్తుంది. ఓకేనా, ఇది దీని మీద పెట్టిన ప్రైజ్ ఒకసారి మీకు బుక్ మొత్తం చూపిస్తా, దాని తర్వాత మీ ప్రైజ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫస్టే ప్రైజ్ చెప్తే మీరు ఇంత ప్రైజా ఏంది అంటారు. ఒకసారి బుక్ మొత్తం చూపిస్తా, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకేనా, 10th ఎడిషన్ బుక్ అండి ఇది. ఇది ఏపీఎస్సి ఇచ్చినటువంటి గ్రూప్ 2 సిలబస్ ఇది. ఓకేనా, కేవలం గ్రూప్ 2 సిలబస్ ఒక్కటే కాకుండా దాంట్లో ఇతర కొన్ని ఏవైతే గ్రూప్ 2 కాకుండా గ్రూప్ 1 కానీ ఇంకా ఇతరత్ర ఎస్ఐ కానిస్టేబుల్ కానీ రాసినప్పుడు మిగతా పోటీ పరీక్షలకు ఏవైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో దాంట్లో ఉన్నటువంటి సిలబస్ని కూడా జత చేయడం జరిగింది. ఓకేనా, కేవలం ఏపీఎస్సి ఇచ్చినటువంటి గ్రూప్ 2 సిలబసే కాకుండా ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి టాపిక్స్ని కూడా ఈ బుక్లో జత చేయడం జరిగింది. ఓకేనా, మరి బుక్ ఎలా ఉన్నది అంటే ఏదైతే ఏపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ ఇచ్చారో ఆ గ్రూప్ 2 సిలబస్కి అనుగుణంగా అంటే వరల్డ్ జాగ్రఫీ, తర్వాత ఇండియన్ జాగ్రఫీ, తర్వాత ఇండియన్ జాగ్రఫీలోనే సేమ్ ఇండియా ఏపీ వచ్చే విధంగా చూపిస్తారు. భారతదేశ ఉనికి, ఆంధ్రప్రదేశ్ ఉనికి తర్వాత ఈ విధంగా ఇస్తూనే మిగిలినటువంటి కొన్ని టాపిక్స్ని కూడా దీంట్లో జత చేయడం జరిగింది. అర్థమైందా? మళ్ళీ చెప్పనా, ఈ బుక్లో ఏపీఎస్సి సంబంధించినటువంటి గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉన్నదో ఆ సిలబస్కి అనుగుణంగా పుస్తకం మొత్తాన్ని జాగ్రఫీ సిలబస్కి అనుగుణంగా తయారు చేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఏపీఎస్సి గ్రూప్ 2నే కాకుండా గ్రూప్ 1కి కానీ ఇంకా ఇతరత్ర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మిగిలినటువంటి టాపిక్స్ ఉంటాయి. కేవలం ఇవే కాకుండా మిగిలిన టాపిక్స్ వాటిని కూడా ఇదే పుస్తకంలో జత చేయడం జరిగింది. ఓకేనా, రైట్, ఇది సిలబస్. ఓకేనా, ఇదంతా మనకు ఇండెక్స్ అండి. సిలబస్ కమ్ ఇండెక్స్, ఇదంతా సిలబస్ని మనం ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. ఎంత ఇండెక్స్ మీరు గతంతో పోల్చుకుంటే, గతంలో వచ్చినటువంటి 9th ఎడిషన్స్తో పోల్చుకుంటే, 9 ఎడిషన్స్ బుక్స్తో పోల్చుకుంటే అది చాలా చూడడానికి కానీ చదవడానికి కానీ అన్నిటికీ చాలా అద్భుతంగా ఉంటుంది బుక్. మీరు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అనేక పాయింట్స్ని కూడా దీంట్లో జత చేయడం జరిగిందండి. అనవసరమైన ఏమైనా పాయింట్స్ కనిపిస్తే వాటిని తీసేయడం జరిగింది. ప్రాక్టీస్ బిట్స్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి మళ్ళీ సారు అప్డేట్ చేయడం జరిగింది ఏమన్నా అటు ఇటు ఉంటే. ఇది మొత్తం కూడా వరల్డ్ జాగ్రఫీ. డయాగ్రామ్స్ కూడా వీలైనంత వరకు తెలుగులో ఇవ్వడం జరిగింది. ఇదంతా వరల్డ్ జాగ్రఫీ. ఇన్ని రోజులు బుక్ ఏపీ సర్వే గురించి ఆగడం జరిగిందండి. ఇక సర్వే రావట్లేదు కాబట్టి అభ్యర్థుల యొక్క ఒత్తిడి మేరకు ఈ బుక్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అతి త్వరలో బుక్ మార్కెట్లోకి వస్తుందండి. మేబీ 20 రావచ్చు. మీకు దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్తా, లాస్ట్లో చెప్తా ఎప్పుడు వస్తుంది బుక్ ఏందనేది. ఒకసారి బుక్ అయితే చూపిస్తా. ప్రతి చాప్టర్ని కూడా అప్డేట్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఈసారి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈసారి ఎంత వరల్డ్ జాగ్రఫీ కదా, పెద్దగా అప్డేట్స్ కనపడవు. గతంలో ఉన్న బుక్నే మనం నీట్గా అప్డేట్ చేసి అంటే సెట్ చేయడం జరిగింది నీట్గా. ఇది వరల్డ్ జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీలోకి వచ్చినప్పుడు మాత్రం ఇండియన్ ఎకనామిక్ సర్వే అవన్నీ చెక్ చేసుకొని అఫీషియల్ వెబ్సైట్స్ అవన్నీ చూసి రకరకాల రిపోర్ట్స్ అంటే ఫారెస్ట్ వచ్చినప్పుడు ఫారెస్ట్ రిపోర్ట్స్ చూపిస్తాను ఒక్కొక్కసారి. అన్నీ క్లైమటాలజీ అవన్నీ వచ్చినప్పుడు వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఓపెన్ చేసి చెక్ చేసి చేయడం జరిగింది. ఇదంతా ఇండియా ఏపీ. మీకు కావాల్సింది చూపిస్తా, ఒక్క నిమిషం. ఇండియాకి వస్తున్నా. ఇదంతా ఇండియా. అది ఇక్కడ ఏపీ. ఇండియాది కూడా చూపిస్తా. ఫస్ట్ చాప్టర్ ఇండియా కదా, ఇదంతా ఇండియాది ఫస్ట్ చాప్టర్. ఓకేనా, ఇండియా ఉనికి, అమెరికా ఉంటుంది.
కోస్టల్ లైన్స్ అవన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఎంత కోస్టల్ లైన్ సంబంధించిందే చూపిస్తాం. ఇదంతా కోస్టల్ లైన్ సంబంధించింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఓకేనా. ఏపీది కూడా చూపిస్తాం మీకు. ఏపీది అది 28 డిస్ట్రిక్ట్స్ ప్రకారం మొత్తం అప్డేట్ చేయడం జరిగింది. ఏది పెద్ద జిల్లా, ఏది చిన్న జిల్లా, ఏది ఎంత ఉంది, ఇదంతా కూడా ఏరియా 28 డిస్ట్రిక్ట్స్. రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి 8 జిల్లాలు, అదేవిధంగా కోస్తాంధ్రలో ఉన్నటువంటి జిల్లాలు, గిరిజన జిల్లాలు, ఇవన్నీ మనం అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. బుక్ చూస్తే మీకు అర్థమైపోయింది అనుకుంటే ఈసారి ఎలా ఉందో బుక్. అన్ని అంశాలు కూడా అప్డేట్ చేయడం జరిగిందండి. ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఏపీ నైసర్గిక స్వరూపము, ఈ శీతోష్ణ శాస్త్రము ఇండియాది, ఓపెన్ క్లాసిఫికేషన్, ఇది మాన్సన్స్. ఏపీ చూపిస్తాం. ఏపీ క్లైమేట్, ఇది ఏపీకి సంబంధించి అంతా ఏపీ క్లైమేట్. మనకు అఫీషియల్ వెబ్సైట్ తీసుకొని దీన్ని అప్డేట్ చేయడం జరిగింది 2026 ఏప్రిల్ వరకు. సర్వే చేయకపోయినా కూడా మనం అఫీషియల్ వెబ్సైట్ తీసుకొని గవర్నమెంట్ వాటి నుంచి తీసుకోవడం జరిగింది డేటా. మ్యాప్స్ కూడా అన్నీ తెలుగులో ఇవ్వడం జరిగింది. ఇంతకుముందుకు ఇవన్నీ ఇంగ్లీష్లో ఉండే, మనం మ్యాక్సిమం వీలైనంత వరకు తెలుగులో ఇచ్చాం ఇవన్నీ కూడా. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ నది వ్యవస్థ, ఇది భారతదేశ ప్రాజెక్టులు ఇవన్నీ. ఏపీ సాగునీటి పారుదల, ఇది సాయిల్స్, ఇండియాలో ఉన్నటువంటి సాయిల్స్ చెప్పాను కదా. మొత్తం మ్యాప్స్ అన్నీ కూడా తెలుగులో వీలైనంత వరకు తెలుగులో ఇవ్వడం జరిగింది. కొన్ని డయాగ్రామ్స్ ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదండి. అన్ని విషయాల్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సాయిల్స్, ఇది ఇండియాకు సంబంధించిన ఫారెస్ట్, ఇదైతే చాలా అద్భుతంగా చేయడం జరిగింది. చూడండి ఎంత టేబుల్. ఫారెస్ట్ కవర్కి, ఫారెస్ట్ ఏరియాకి, TOF అంటే అటవీ వెలుపల ఉన్నటువంటి చెట్లు, ట్రీ కవర్కి, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, అంతా కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా. టేబుల్లో చార్ట్స్ అయితే ISFR రిపోర్ట్ సంబంధించినటువంటి కీ హైలైట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి ఒక టేబుల్లోనే మొత్తం వచ్చే విధంగా వీలైనంత వరకు చేయడం జరిగింది. అది మడ అడవులు కానీ, కార్బన్ స్టాక్స్ కానీ, ఇక్కడ మళ్ళీ ఏది ఎక్కువ ఉన్నాయి, ఏది తక్కువ ఉన్నాయని ఉంటాయి కదా, అవన్నీ. ఇక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఇది. మళ్ళీ భారతదేశం జీవ వైవిధ్యం, మొన్న వచ్చినటువంటి 99 ట్రాన్స్ఫర్ సైట్స్ వచ్చింది కదా, అది కూడా రాయడం జరిగింది. ఇక్కడ ఏం కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అనేక విషయాల్లో అప్డేట్ చేయడం జరిగింది, చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. పెద్ద డిజాస్టరు, ఎంత డిజాస్టరు. ఇక్కడ ఎకనామిక్ జాగ్రఫీ వచ్చిందండి. ఇక్కడైతే అన్ని అప్డేట్స్ ఉంటాయి, చూడవచ్చు మీరు ఇవన్నీ. శక్తి వనరులు, ఇది చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. చూడండి అప్డేట్ తోటి. చూడగానే అర్థమయ్యే విధంగా ఈసారి బుక్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఎప్పుడు కూడా మనకు ఒక చిన్న ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి, ఈసారి మొత్తం కూడా సాల్వ్ చేయడం జరిగింది. నీకు ఇంతకుముందుగా నేను వీడియోలో చెప్పా, గతంలో ఉన్నటువంటి 9th ఎడిషన్స్ వేరు, ఇది వేరు అని. సహజ వాయువు రకాలు,
ఇండియా ఫారెస్ట్ కాదు, అగ్రికల్చర్. ఏపీ అగ్రికల్చర్. ఓకేనా, ఇట్లా ప్రతి దాన్ని కూడా మనం అప్డేట్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. చూపిస్తా, ఇది కూడా నవరత్నాలు ఇవన్నీ ఉన్నాయి కదా, మహారత్నాలు అని క్రైటీరియా ఏంది, నవరత్నాల క్రైటీరియా ఏంది, ఏ చాప్టర్ చూసినా కూడా మీకు తెలిసిపోతుంది డిఫరెన్స్ గతంకి ఇప్పటికి ఎట్లా ఉందనేది. ఇది ట్రాన్స్పోర్టేషన్. ఓకేనా, ఏపీ 28 డిస్ట్రిక్ట్ సమాచారం చూపిస్తా. ఇదంతా 28 డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి సమాచారం. ఓకేనా, ఇక్కడ నుంచి మొదలు పెడితే 8-19 పేజెస్ నుంచి మొదలు పెడితే డీటెయిల్గా ప్రతి అంశాన్ని కూడా ఇందులో జత చేయడం ఇవ్వడం జరిగింది. 28 జిల్లాల సమాచారం ఏదైతే ఉన్నదో ఇది చాలా కష్టమైంది. మనం దీన్ని చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఎక్కడా కూడా తేడా రాకుండా చేయడం జరిగింది. సమాచారము చాలా ఖచ్చితమైనటువంటి సమాచారాన్నే ఉన్నంత మేరకు ఇవ్వడం జరిగింది. చాలా విషయాలు కూడా చాలా సందర్భాల్లో చాలా విషయాలని చాలా జాగ్రత్తగా పరిశీలించి కూడా కనుక్కొని అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఆఫీసర్లను కనుక్కొని మరి అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉందని తెలియకపోతే కనుక్కొని మరి మనం ఈ 28 జిల్లాల సమాచారాన్ని చేయడం కూడా జరిగింది. ఓకేనా, ఇది టోటల్గా వచ్చినటువంటి బుక్ అండి. ఈ బుక్ దాదాపు ఎన్ని పేజెస్ ఉందంటే దాదాపు ఏముంది ఎగ్జాక్ట్లీ మీకు చూపిస్తా. 886 పేజెస్ ఉందండి. ఇది 886 పేజెస్ ఉంది. మీకు ముందే చెప్పిన ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్తో పాటు మిగిలినటువంటి టాపిక్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అంటే చాప్టర్ తర్వాత మళ్ళీ 28 డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి సమాచారం కూడా క్లియర్గా ఉంటుంది. మళ్ళీ టేబుల్లో ఒకలాగా బయట ఒకలాగా అట్లాంటివి ఏమి ఉండవు, నీట్గా ఉంటుంది. బుక్ అంతా కూడా చాలా గతంతో పోల్చుకుంటే చాలా బాగుంది బుక్. మీరు చెక్ చేసుకోవచ్చు సార్ కావాలంటే. ఓకేనా, అయితే దీని ప్రైస్ వచ్చేసి మీకు 650కి వస్తుందండి. 650 రూపాయలకు ఈ బుక్ మీకు కొరియర్ ద్వారా మీ ఇంటికి వస్తుంది. ఇక్కడ 900 రూపాయలు ఉన్నది. మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 900 రూపాయలకే వస్తుంది. ఈ బుక్ ఒక 3-4 డేస్ తర్వాత మార్కెట్లో అయితే అందుబాటులో ఉంటుంది. మేబీ 20 అన్నారు, అంటే బుధవారం అలా వస్తుంది అన్నారు. నెక్స్ట్ వచ్చేటువంటి బుధవారము అంటే వెడ్నెస్డే. మీకు ముందుగానే ఈ బుక్ని ఏమన్నా అంటే మీరు గతంలో లాస్ట్ టైం కూడా ఫస్ట్ టైం మీరు కావాలన్న చాలామంది తీసుకున్నారు. మీకు బుక్ కావాలి అనుకుంటే ముందు బుక్ చేసుకుంటాము, మేము ఫస్ట్ పేమెంట్ చేస్తాము అనుకుంటే మీకు మీ దగ్గర ఉన్నటువంటి ఎంసీ రెడ్డి పబ్లికేషన్ యొక్క నెంబర్ అయితే ఉన్నదో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా పేమెంట్ చేయండి. 650 రూపీస్ పేమెంట్ చేస్తే మీకు బుక్ అనేది ఇంటికి వస్తుంది. బుక్ అనేది వెడ్నెస్డే నాడు రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత మీకు పంపించడం జరుగుతుంది బుక్స్ అన్నీ. ఓకేనా, ఈరోజు బుక్ చేసుకున్న ఆయనలే, రేపు బుక్ చేసిన ఆయనలే, వెడ్నెస్డే నాడు బుక్ చేసినా ఇబ్బంది లేదు. ఓకేనా, మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ కూడా ఇస్తా, ఎంసీటీ పబ్లికేషన్ నెంబర్. మీరు ఆ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి. ఫోన్ కాల్స్ అవన్నీ చేస్తే లిఫ్ట్ చేయరు ఇప్పట్లో. ఓకేనా, మీకు ఆ నెంబర్ చెప్తా, నోట్ చేసుకోండి. లేకపోతే 9949833833. నేను ఇక్కడ రాసి చూపిస్తా. అక్కడ మనకు ప్రతి పేజీ మీద ఉంటుంది, చూసుకోవచ్చు. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇది ఫోన్ నెంబర్ అండి, 9949833833. ఇది బుక్ మీద ఉన్నటువంటి నెంబరు. ఇదేం నా నెంబర్ కాదు, ఇది ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ వాళ్ళ యొక్క నెంబరు. మీరు ఈ నెంబర్కి 650 రూపాయలు ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్ చేయండి. ఆ వాట్సాప్లో మీ యొక్క అడ్రస్ని ఫుల్ డీటెయిల్స్ అడ్రస్లో పెట్టండి. అంటే మీ పేరు, మీ యొక్క చిరునామా, డోర్ నెంబర్, ఇంటికి రావాలి కదా బుక్, కాబట్టి ఖచ్చితంగా ఇంటి నెంబర్తో సహా పూర్తి అడ్రస్ని వాట్సాప్లో పెట్టండి. దాంతోపాటు 650 రూపాయలు పేమెంట్ చేయండి, మీకు బుక్ ఇంటికి వస్తుంది. ఓకేనా, బుక్ మొత్తం చూపించా, వీలైనంత వరకు చూపించా. ఓకేనా, ఇప్పటికే 14 నిమిషాల వీడియో వచ్చింది. నెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత కూడా ఇంకొక వీడియో చేస్తా. ఓకేనా, థ్యాంక్ యూ.